అండ్ ఇక్కడ లోకల్ రిప్రజెంటేషన్ అంటే ప్రాంతీయ ప్రాతినిధ్యం, అంతేకాని భారతీయులు కాదు. బ్రిటిషర్స్ పీపులే అండ్ ద పీపుల్ హూ ఆర్ రూలింగ్ ఇన్ ద ప్రావిన్సెస్ లైక్ బాంబే, బెంగాల్, ఆగ్రా అండ్ మద్రాస్. అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ఆఫీసర్సే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆన్ బిహాఫ్ ఆఫ్ దీస్ ప్రావిన్సెస్ రిప్రజెంట్ చేశారు, అంతేకాని భారతీయులు కాదు. ఓకే. అండ్ ది సెకండ్ పాయింట్, it introduced the open competition system for the recruitment of the civil servants. Okay, for the covenanted civil services కి ఓపెన్ కాంపిటీషన్ ద్వారా రిక్రూట్మెంట్ని అలౌ చేస్తుంది. దీని ద్వారా ఇండియన్స్కి కూడా సివిల్ సర్వెంట్ అయ్యే అవకాశం దక్కింది. సో ఆ కారణంగా మకౌలే కమిటీని 1854లో ఏ సెలెక్ట్ కమిటీగా బ్రిటిష్ పార్లమెంట్ అంటే లండన్లో అపాయింట్ చేసింది. ఇట్స్ ఏ మకౌలే కమిటీ అండ్ ద కమిటీ అనేది సెలెక్ట్ కమిటీ అంటే ఇట్ హ్యాస్ మెంబర్స్ ఫ్రమ్ బోత్ ద అప్పర్ హౌస్ అండ్ లోయర్ హౌస్ ఆఫ్ ది బ్రిటిష్ పార్లమెంట్. ఇది 1854లో ఎస్టాబ్లిష్ చేశారు. సో నౌ యూ మైట్ బి గెటింగ్ ఎ డౌట్, ఇప్పుడు ఓపెన్ కాంపిటీషన్ ద్వారా అంటే అంతకు ముందు వరకు ఎలా అపాయింట్ చేసేవాళ్ళని. అంతకు ముందు వరకు ఏంటంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ని నామినేటెడ్ బై ది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం, ద అడ్మినిస్ట్రేషన్లో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు 24 మెంబర్స్ అని చెప్పి, అండ్ గవర్నర్ జనరల్గా డివైడ్ అవుతూ వచ్చిందని. సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ని నామినేట్ చేసేవాళ్ళు లండన్లో, అండ్ వాళ్ళు హైలైబెరీ కాలేజ్ అని లండన్లో ఉండేది. అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇండియాకి వచ్చి ఐఏఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్గా పనిచేసేవాళ్ళు. ఓకే. సో అప్పటి వరకు ఉన్న సిస్టమ్ని మారుస్తూ మకౌలే కమిటీని 1854లో అపాయింట్మెంట్ చేస్తే మకౌలే కమిటీ రికమెండెడ్ దట్ ఏ మెరిట్ బేస్డ్ సిస్టమ్ ఆఫ్ ఏ పర్మనెంట్ సివిల్ సర్వీసెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్ ఎగ్జామినేషన్ ఉండాలి అని చెప్పింది. సో ఈ విధంగా 1855లో ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు సివిల్ సర్వీసెస్కి, దట్ ఈజ్ ఇన్ లండన్. ఓకే. ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసిన అది ఇండియాలో ఎగ్జామ్ పెట్టేవాళ్ళు కాదు, ఇట్ వాజ్ ఓన్లీ హెల్డ్ ఇన్ లండన్. అండ్ ఇండియాలో ఫస్ట్ టైం ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది అంటే 1922లో జరిగింది, అది కూడా అలహాబాద్లో. అండ్ దట్ టు బేస్డ్ ఆన్ ది మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్లో భాగంగా ఇండియాలో ఆ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అవి ఎప్పుడు 1919లో. అండ్ వీ విల్ ఆల్సో గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ ఇన్ వెరీ డీటెయిల్. ఓకే. సో ఢిల్లీలో ఎప్పుడు పెట్టారు అంటే 1935 యాక్ట్లో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు ఢిల్లీలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఓకే. ఆఫ్టర్ దిస్ ద అనదర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఈజ్ ద కంపెనీ రూల్ని ఎక్స్టెండెడ్ ఇన్ ఇండియా, కానీ ఏ టైం ఫ్రేమ్స్ స్పెసిఫై చేయలేదు. అంటే 1813 యాక్ట్లో, 1773 యాక్ట్లో, 1833 యాక్ట్లో ఇంకో 20 ఇయర్స్కి పొడిగించడం జరిగింది ప్రతి యాక్ట్లో. కానీ ఈ యాక్ట్లో 20 ఇయర్స్ అంటూ ఏమీ చెప్పలేదు, బట్ దే ఎక్స్టెండెడ్, కానీ టైం పీరియడ్ ఏమీ చెప్పలేదు. అండ్ కంపెనీ వాళ్ళు స్టిల్ దే హ్యావ్ టు పొసెస్ అండ్ దే హ్యావ్ టు రూల్ ది ఇండియన్ టెరిటరీస్ యాజ్ ఎ పొజిషన్ ఆఫ్ ది క్రౌన్స్ టెరిటరీస్. ఓకే. వీళ్ళు ఇన్ ట్రస్ట్ ఆఫ్ క్రౌన్ అలాగే రూల్ చేయాలి, అంతేకాని వీళ్ళ టెరిటరీస్ కాదు అని ఇంకొకసారి స్ట్రెస్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఏమవుతుంది అంటే ద కంపెనీస్ రూల్ కెన్ బీ టర్మినేటెడ్ అట్ ఎనీ పాయింట్. సో ఎందుకంటే 20 ఇయర్స్ గ్యారంటీ లేదు ఇప్పుడు. సో దిస్ ఈజ్ వాట్ ది స్టేటస్ ఆఫ్ ది British rule at the end of 1853 Charter Act.